ఇంట్లో పీట ఉన్నది అంటే పవిత్ర కర్మలు చేసే అలవాటు ఉన్నది అని గుర్తు. ఇంట్లో ఉన్న వస్తువుల్ని బట్టి ఇంటి సంస్కార వైభవాన్ని చెప్పేయచ్చు. ఓ పీట వేయండమ్మా అన్నాం అనుకోండి, మా ఇంట్లో పీట లేదండి అన్నారనుకోండి, ఆ ఇంటి విషయం చెప్పేసేయచ్చు. కాబట్టి ఆమె ఇంట్లో బోలెడన్ని పీటలు ఉన్నాయి. ఎందుకన్ని పీటలంటే ఆమె ఇంటికి అతిథులు వస్తూ ఉంటారు. ఒక గృహస్థు యొక్క మర్యాదంతా ఆతిథ్యం. వచ్చిన అతిథులకు పీటలు వేసి కూర్చోబెడతారు. అందుకని అన్ని పీటలు ఉన్నాయి. రెండు చల్ల చేసేటప్పుడు పీట మీద పెడతారు ఆ కుండని. ఇప్పుడు ఆమె పీట వేసి కూర్చుంది అంటే బిడ్డడికి పాలివ్వడం అనేటటువంటి కర్మ కూడా ఆమె ఎంత పవిత్ర కర్మగా భావించిందో చూడండి. లోకంలో పెళ్ళవినప్పుడు సంతోషంగానే ఉంటుంది ఇద్దరు ఉండడం, అందులో తప్పే ఉంది. నేనేం అలాంటి వాటిని విమర్శించి తప్పులు పట్టుకుంటున్నానని మీరు అనుకోకండి. మరీ అన్యాయంగానూ అర్థం లేకుండా నేనేం మాట్లాడినాను. కానీ కొన్నాళ్ళు దంపతులు ఇద్దరే ఉండడం బాగుంటుందేమో. 5 ఏళ్ళు అయిపోయినా 10 ఏళ్ళు అయిపోయినా ఇంట్లో వేసిన పక్క వేసినట్టే ఉందనుకోండి, ఆ ఇల్లు బరువైపోతుంది దంపతులకి. తెల్లటి దుప్పటి అంటే మీ నాన్నకి ఇష్టం రా, తెల్లటి దుప్పటి వేశాను దీని మీద ఎక్కాడారా, కాళ్ళ బాడి ముద్రలు చూడండి. ఆయనేమో సాయంకాలం ఏమిటి ఆ దుప్పటి దాని నిండా మరకలేంటని ఆయన అంటారు. మీకేమో పక్క దొరికిందిరా అని అమ్మ పట్టుకుని వెనక్కి తిప్పి 1-2 దెబ్బలు వేస్తుంటే ఆ ఇంట సంతానలక్ష్మి అనుగ్రహం ఉందని గుర్తు. అంతేగాని ఎప్పుడూ పిల్లలు తొక్కని పక్క ఉందనుకోండి, అంతకన్నా అసహ్యకరమైన విషయం ఇంకేముంటుంది. కాబట్టి కొన్ని మంగళప్రదాలు, కొన్ని ఐశ్వర్యాలు, ఇంట్లో కొన్ని వస్తువులు విరిగిపోయి, కొన్ని అద్దాలు బద్దలైపోయి, కొన్ని వస్తువులు కింద పడిపోయి మనవడం ఆడుకుంటే ఆ ఇల్లు ఐశ్వర్యం. అంతేగాని ఎన్నాళ్ళు వచ్చినా ఇల్లు చాలా నీట్గా ఉండాలండి, ఇంటీరియర్ డెకరేషన్. అందుకని చెప్పేసి మా మనవలు కూడా ఏమీ పాడు చేయకూడదు, మా ఇల్లు మొదటి నుంచి అలాగే నేర్పుతున్నాం అంటే అంతకన్నా అసహ్యకరమైన విషయం ఇంకోట్లు. నువ్వు అలా పెరిగావా అని అడగవలసి ఉంటుంది. కాబట్టి ఆమె పీటలు ఇంట్లో ఉన్నాయి, ఆ పీట వేసి కూర్చుని పాలిస్తోంది. అదే ఆమె సంస్కార వైభవం. కాబట్టి ఇప్పుడు పాలిస్తుంటే పూర్వం నేను మీతో మనవి చేశాను, ఒక్కసారి అగ్నిహోత్రం మీద పాలు పొంగేటట్టుగా పెట్టకూడదు కూడా. పూర్వం దాలి అని ఉండేది. అసలు ఆ మాట మీలో ఎవరికైనా చాలామందికి పరిచయం ఉంటుందిలేండి, లేదని నేను ఎందుకు అండం. దాలి అని పెట్టేవారు. దాలి అంటే ఆవు పేడతో చేసినటువంటి పిడకలు గడ్డి పరకలతోటి ఊకతోటి కలిపి చేసి వాటిని ముక్కలు సమానంగా 2 ముక్కల కింద విరిచి కుంపటి చుట్టూ నిలువుగా పేర్చేవారు. మధ్యలో అడ్డంగా ముక్కలు పెట్టి చిన్న ముక్కలు విరిచి చుట్టూ నలి కింద వేసి కింద నుంచి అగ్నిహోత్రం పెట్టేవారు. పెడితే అవి సన్నగా రాజుకునేవి, ఎర్రగా వెలుగుతుండేవి. వెలుగుతుంటే ఈ పాలు దాని మీద కాగితే ఎర్రటి తట్టు కట్టి అమృత భాండానికి 1 అంగుళం తక్కువలో ఉంటుంది దాని రుచి. ఆ పెరుగు తోడి పెడితే అంత గొప్పగా ఉంటుంది. అలా కాగుతున్న పాలు ఒక పట్టాన పొంగవు, వంటంతా అయిపోయేటప్పటికీ ఈ పాలు పొంగుకొస్తాయి. ఆ పాలు పొంగుతాయని ఊహించడం కష్టం. ఏదో గంటన్నర అయ్యాక మెల్లగా పొంగుతాయి. అది కూడా అది ఈవిడ పాలిస్తోంది, ఆ పాలు పొంగుతున్నాయి కుండలో. చూసింది ఆమె భగవంతుడని ఇవ్వట్లేదు, భగవంతుడు అని ఇస్తోంది అనుకోండి, పాలు పోయినా ఊరుకుంటుంది. ఆమె నా బిడ్డడు అని ఇస్తోంది. ఆయనకి తెలుసు నేను భగవంతుడిని అని, ఆమెకు తెలియదు భగవంతుడు అని. అందుకని ఇప్పుడు ఆమెకి ఒక గృహిణిగా, ఒక ఇల్లాలుగా పొంగిపోతున్న పాలని రక్షించుకోవడం ఆమె యొక్క లక్ష్యం. ఎందుకంటే భర్త కష్టం ఉంది దాని వెనక. నందుడు పెంచుకున్న ఆవులున్నాయి, ఆ ఆవుల పాలవి, అవి పొయ్యిలో పడిపోకూడదు. అందుకని కడుపారం చనుబాలు త్రావని సుతున్ కంజాక్షపీఠమ్ముపై నిడి పొంగారెడు పాలుదించుటకునయ్యే గంగ తద్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి దదిమొత్కుంభంబు పోగొట్టి తెంపడరన్ కుంభములోని వెన్నతిని విద్యాసంకులద్భాష్పుడై. కోపం వచ్చేటప్పుడు ముందు 10 పద్యాలు ఉండకూడదు. ఎందుకంటే కోపం అకస్మాత్తుగా వస్తుంది, పద్యంలోనే వచ్చేయాలి కోపం, అంతే. మళ్ళీ కోపం రావడానికి ముందు 10 పద్యాలు, తర్వాత కోపాన్ని 10 పద్యాల్లో చెప్తే సహజత్వం పోతుంది. పోతన గారు కాదు, అలాగే ఉంటుంది రచన, ఒక పద్యంలోనే చెప్తారు. అందుకే కడుపారం చనుబాలు త్రావనిసుతున్ కంజాక్షి పీఠమ్ముపై నిడి. ఆ పిల్లాడు ఇంకా కడుపు నిండా పాలు తాగలేదు. కడుపు నిండా పాలు తాగవలసిన అవసరం ఆయనకి ఏముంటుంది? ఆయనకి ఆకలి ఉంటుందా? ఆయన ఆకలి ఉంటే మనుష్యుడు,
ఆయన పరమేశ్వరుడు కదా, మరి ఆకలి ఏమిటి ఆయనకి? ఆయనకి కడుపు నిండా పాలు తాగవలసిన అవసరమే ఉంది. ఆయన కడుపు ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. అంటే ఆయన ఒక పెద్ద లీల చెయ్యపోవడానికి నేపథ్యాన్ని వేస్తున్నాడు. అది యశోద దృష్టిలో తన కొడుకు అల్లరి, మన దృష్టిలో మనసు మీద ముద్రపడడానికి యోగ్యమైన స్థితి. అది యోగేశ్వరేశ్వరుని యొక్క ప్రకృతి. కాబట్టి నాకు కడుపు నిండా పాలివ్వడం కన్నా నీకు కుండలో పాలు పొంగిపోవడం ఎక్కువైపోయిందా? నన్ను కిందకి దింపేసి పాలు దింపడానికి వెళ్ళిపోయావా? పాలు పొంగిపోతుంటే పాలకుండని దింపడం అన్నది ఎంతసేపు పడుతుందో ఆలోచించండి. అక్కడికి వెళ్ళి ఆ పాలకుండని, ఆ పక్కనే బట్ట ఉంటుంది, ఆ బట్టతో కుండ పట్టుకుని కిందకి దింపేస్తారు. పూర్తిగా మూత పెట్టకూడదు కాబట్టి పైన ఆ మూత సగం పెడతారు. ఎందుకంటే పాలకి ఎప్పుడు పూర్తి మూత పెడితే ఆ కాపు వాసన అంటారు, అటువంటి వాసన వస్తాయి. అందుకని సగం మూత పెడతారు. పెట్టి వెనక్కి వచ్చింది ఆవిడంతే. దీంట్లోనే ఆవిడంతే చేసింది. కోపం వచ్చిన చిన్ని కృష్ణుడు ఎంత చేశాడో చెప్పారు పోతన గారు. అల్పాక్షరముల యందు అనల్పభావన ధ్యానయోగ్యములని గుర్తు. అది మీరు మనసుతో దర్శనం చెయ్యాలంతే. పద్యంలో అర్థంగా చెప్తే ఏముండదు అందులో. కడుపారం చనుబాలు త్రావనిశతులు కంజాక్షి పీఠమ్ముపై నిడి పొంగారెడు పాలుదించుటకునయ్యేగంగా తద్బాలుండెక్కుడు కోపంబున. చాలా కోపం వచ్చేసింది. ఎందుకు కోపం? అమ్మా, నాకు ఒక పక్క నుంచి ఆటలకి వేళైపోతోందమ్మా, వాళ్ళందరూ అక్కడ నిలబడి ఉన్నారమ్మా, నేను తొందరగా వెళ్ళిపోవాలమ్మా అని అంత చెప్తే నన్ను చూసి నవ్వావా? నేను కవ్వం పట్టుకుంటే అప్పుడు ఆపావా? కూర్చోపెట్టి పాలిస్తున్నావా? సగం పాలిచ్చావో లేదో మళ్ళీ కుండలో పాలు పొంగిపోతున్నాయని వెళ్ళిపోయావా? నాకు పాలు ఇవ్వడం మానేసి వెళ్ళిపోతావా? నేను ఆడుకోవద్దు అంటే ఇప్పుడు ఆయన ఆటలు ఎక్కువ, పాలు దింపడం ఎక్కువ ఇల్లాలకి. అది బాల్య చేష్టితము అంటారు. ఒక బాలుడిగా కృష్ణుడి యొక్క లీల. అందుకే ఒక్కసారి కోపం వచ్చేసి చిన్ని కృష్ణుడు అమ్మ కట్టినటువంటి పట్టుదట్టి, చిన్న కొప్పు, దానికి పెట్టినటువంటి ముత్యాల సరాలు, తామర పువ్వుల్లాంటి కళ్ళు, ఇంత కోపం వచ్చేసి ఊగిపోయి దవడలు అదిరిపోయి దొంగేడుపు వచ్చేసి, ఎందుకని తన అమ్మని ఏం చేయలేడు, అందుకని కోపం శేషైన పూరయేత్, అందుకని కోపం. కళ్ళంబట నీళ్లు వచ్చేసి ఇలా ఇలా నులిమేసుకుని ఏమిటి అలా వెళ్ళి ఇలా వచ్చే లోపల నాకన్నా నీకు పాలు ఎక్కువైపోయాయా అమ్మా అని అత్త మీద కోపం దొత్త మీద చూపించారంటారు. అలా కుండ అటు ఇటు కదలకుండా రాళ్ళు పెడతారు. ఓ రాయి తీసుకుని అప్పటి వరకు చల్ల చేసి ఇక వెన్న ముద్ద పైకి వస్తున్నటువంటి కుండను ఒక్క దెబ్బ కొట్టాడు. కొట్టి ఇప్పుడు ఆ కుండ బద్దలైపోయి, కుండ బద్దలైపోతే అందులోంచి మజ్జిగంతా కింద కారిపోయి వెన్న ముద్దలన్నీ కిందకు వచ్చేస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి వెన్న ముద్దల్లో ఒక వెన్న ముద్దని చేత్తో పట్టుకున్నాడు. పట్టుకుని ఎప్పుడైతే ఓ వెన్న ముద్ద చేత్తో పట్టుకున్నాడో, ఎప్పుడైతే కుండ పగిలిపోయిందో, ఎప్పుడైతే మజ్జిగ కారిపోయిందో అమ్మకి కోపం వస్తుంది ఇప్పుడని గుర్తొచ్చింది. ఎరా అలా వెళ్ళి ఇలా వచ్చేటప్పటికి ఇంత అల్లరా అని గుర్తొస్తుందని భయం. ఇప్పుడేం చేశాడు? తనని తాను సమర్థించుకోవాలి. తను ఎంతో బాధపడిపోతే ఆ కుండ బద్దలు కొట్టానని చెప్పాలి. అందుకని ఇది తప్పు కాదని చాలా దబాయించడానికి ఇంకా పెద్దవాడు అవ్వలేదు. పెద్దవాడైతే దబాయింపు వస్తుంది. అదేమయ్యా పెద్దవాడిని 80 ఏళ్ళు నేనంటే చూడలేదు, అలా గుద్దేశామేమయ్యా సైకిల్, ఏం మీరు చూసుకోక్కర్లేదా అంటాడు. అది ఎప్పుడు 20 ఏళ్ళు వచ్చి ఒళ్ళు బాగా కొవ్వితే ఆ మాటలు వస్తాయి. పిల్లాడు కదూ, ఏడిచి తను చేసిందే ఒప్పని మాట్లాడాలి. అందుకని దదిమత్కుంభంబు పోగొట్టి ఆ కుండ బదలగొట్టేసి, వాడిరాతి దదిమత్కుంభంబు పోగొట్టి తెంపడరన్ కుంభములోని వెన్న తినే మిథ్యాసంకుల భాష్పుడై. నిజమైన ఏడుపు కాదది, దొంగేడుపు. దొంగేడుపని పిల్లలకు ఒక్కళ్ళకే వచ్చేది. పెద్దవాళ్ళకు వస్తే అంతకన్నా ప్రమాదకరమైన విషయం ఇంకొకటి లేదు. దొంగ ఏడుపు అని ఏడుస్తారు పిల్లలు. ఉత్తినే కళ్ళమ్మ నీళ్లు రావు, ఉత్తినే పెద్ద రాగం పెడుతుంటాడు. అంటే ఎలాగైనా తన పని సాధించుకోవాలి. ఒకటి, అమ్మ పెడుతున్నది తినకుండా ఉండాలన్నా, అమ్మ ఎంత పనిలో ఉన్నా తనకి పెట్టాలనుకున్నా పిల్లలకి ఇదే సాధనం. ఏదో పాల సీసా పెట్టి పాలు పడుతోంది అనుకోండి, వాడికి తాగడం ఇష్టం లేదు, వాడు రాగం మొదలెడతాడు. వాడికి అప్పుడు తాగాలనుంది, వాడు రాగం మొదలెడతాడు. నిజంగా కళ్ళమ్మట నీళ్లు రావు. ఒక్కొక్కసారి విచిత్రం ఏంటంటే దొంగ కన్నీళ్లు మొదలు పెడతాడు. లోపల బాధ ఉంటే కదా ఏమైనా అరవడానికి. అందుకని ఏడవడానికి ఏం లేదు అక్కడ, అందుకని ఏడుపు లేదు, నోటి మాటలు ఉన్నాయి. అది చెప్పారా పోతన గారు? నువ్వు అనుభవించాలి మనసు చేత. ఏమని ఏడుస్తాడు ఇప్పుడు అంటే,
అది విడిచిపెట్టారు పోతన గారు. నువ్వు భావించుకోనప్పుడు ఆ లీలకు అర్థం లేదని. అమ్మా అమ్మా నేను ఆడుకుంటున్నానమ్మా, అవతల పిల్లలందరూ ఎదురు చూస్తున్నారమ్మా, నాకేమో ఆకలేసేస్తోందమ్మా, కాసిన పాలు తాగెడదాం అనుకున్నానమ్మా, వచ్చానమ్మా, నిన్ను పాలు అడిగానమ్మా, నువ్వు పాలు ఇవ్వలేదమ్మా, చల్ల చేసుకుంటున్నావమ్మా, ఎంతో బతిమాలేదమ్మా, పాలు ఇస్తానన్నావమ్మా, సగం ఇచ్చావమ్మా, నా ఆకలి తీరలేదమ్మా, పాలు దింపడానికి వెళ్ళిపోయావమ్మా, నువ్వు అన్నీ ఇలాంటి పనులే చేస్తావమ్మా, వాళ్ళందరూనేమో నువ్వు కడుపు నిండా తిని రాలేదా, మీ అమ్మ పెట్టలేదా అంటారమ్మా, నాకు ఎంత అవమానం అమ్మా, నువ్వేంటమ్మా ఇలాంటి పనులు చేస్తావమ్మా, ఇవన్నీ చదివేస్తున్నాడు అమ్మ మీద. నిజంగా ఆవిడ ఇవన్నీ చేసిందా అంటే అమ్మ మీద ఆరోపణలు పసితనంతో. అంత కృష్ణుడు, అంత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అమ్మతనానికి కట్టుబడితే అంత కిందకి వెళ్ళిపోయాడు అంతే. అమ్మ అన్న మాట పరమేశ్వరుణ్ణి కూడా ఎంత శైశవావస్థకి తీసుకెళ్ళగలదో అమ్మతనానికి ఉన్న గొప్పతనం ఏమిటో చూపించారు. కాబట్టి ఇప్పుడు ఆ వెన్న ముద్దు ఒకటి చేత్తో పుచ్చుకున్నాడు. వెన్న కనబడితే పుచ్చుకోవడం మరి అలవాటు కదా, అది తన కొరకేని. ఇప్పుడు ఆ వెన్న తీసి చేత్తో పట్టుకున్నాడు, మధ్య మధ్యలో చిన్న పిసరిలా ఆకుతున్నాడు, మళ్ళీ గుర్తొచ్చి ఏడుస్తున్నాడు దొంగేడు. ఈలోగా ఆవిడ పాలు దింపేయడం అయిపోయింది. రాబోయే పరిణామాలు విపత్కరంగా ఉంటాయని తెలుసు. ఎందుకని తిరిగి వచ్చిందనుకోండి పాలేమి ఇవ్వదు, కొడితే కొట్టవలే నాన్న పాలు తాగు అని ఈ రోజుల్లో అయితే అంటారేమో. ఆవిడ అలా అందం. అందుకని అమ్మ ఎక్కడ బుగ్గ గిల్లుతుందో, ఎక్కడ పిక్క తిప్పుతుందో, ఎక్కడ 2 దెబ్బలు వేస్తుందో ఆవిడ జన్మాంతరంలో పాపం ఆవిడ కొట్టింది లేదు యశోద. నిజంగా కొడదామన్నా ఈయన ముగ్ధమోహన స్వరూపం చూసి పొంగిపోయి ఊరుకుండిపోయేది. కాబట్టి ఇప్పుడు తనని ఎక్కడ దెబ్బలాడుతుందో అని గప్చిప్గా ఆ వెన్న ముద్ద పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆవిడ కుండ దింపిటి తిరిగి చూసింది, ఏదో అంటున్నాళ్లే అనుకుంది. ఇటు తిరిగి చూసేటప్పటికీ ఒలికిపోయింది. బిందెలో నీళ్లు వంపేశారనుకోండి పెద్ద బాధ లేదు, కానీ మజ్జిగ కానీ ఒలికిపోయింది అనుకోండి ఇంట్లో, ఆ ఇల్లాలు పడే బాధ అంతా ఇంత కాదు. ఆ చేతకాని మొగుడు ఉన్న ఏదో పెద్ద పని చేసేవాళ్ళ మంచి ఆకలిస్తుంటే నేను కొన్ని గిన్నెలు పెడతానులే గబగబా వడ్డించుకు తినేద్దామని ఇద్దరు ఏదో ఎక్కడికో వెళ్ళొచ్చారు, 2 అయిపోయింది, ఆకలిస్తోంది. పెద్ద పనివంతుల్లాగా నేతి గిన్నె కరగబెట్టి పటకారతో పట్టకొస్తూ అప్పుడే ఏదో గుర్తొచ్చి వెనక్కి తిరిగి ఏదో మాట్లాడుతూ అలవాట ఏమన్నా పటకార వదులుగా పట్టుకున్నాడు అనుకోండి, నేతి గిన్నె కింద పడిపోతుంది. పడిపోగానే ఓయ్ 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 నువ్వే కంగారు పడుతుంది, నీకు అడిగేస్తానని కాసి నీళ్లు కూడా పోసాడు అనుకోండి, ఆవిడ తల కొట్టుకుంది. నెయ్యి వంపింది కాకుండా నీళ్లు కూడా నీళ్లతో కడగరని అలా వదిలేండి, నేను నీరు తుడుచుకుంటాను మహాప్రభో, మీరు అన్నానికి కూర్చోండి చాలు, మీరు తినేయండి నేను తర్వాత తింటాను అంటే ఆయన యొక్క అమాయకత్వం. కొన్ని వంపితే ఇంట్లో చాలా పెద్ద పని, అది బియ్యపిండి వేసి ఒత్తుకోవాలి మళ్ళీ, లేకపోతే కాళ్ళు జారిపోతాయి, మీ అందరికీ బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఒలికిపోయింది మజ్జిగ, అందుకు ఆవిడికి చికాకు. అది వాళ్ళ ఇంటి ఐశ్వర్యం. నేలపాలు అయిపోకూడదు, కుండ బద్దలైపోకూడదు, వేళాపాల లేకుండా అలాగా. కుండ బద్దలైపోయింది, నేలపాలైపోయింది ఆ లోపల ఉన్న సామానంతా. పైగా ఇప్పుడు దాన్నంతటినీ ఇంట్లోంచి బయటికి కడిగేయాలి, అది ఆవిడికి ఇష్టం లేని పని. కాబట్టి అందుకు ఆగ్రహం వస్తుంది ఆవిడికి. ఇప్పుడు అసలు ఆ లక్ష్మిని ఇచ్చేవాడు ఆవిడ కొడుగ్గానే ఉన్నాడు, ఎక్కడికి పోదు, ఇది ఆవిడికి తెలియదు. ఆయన లక్ష్మీనాథుడు, ఆయన ఉన్న చోట ఆవిడ ఉంటుంది. చాలామందికి తెలియక లక్ష్మీ పూజ చేస్తే ఉంటుంది అనుకుంటున్నారు, ఆవిడే ఉండదు అలా. ఆవిడ ఎందుకు ఉంటుందంటే విష్ణు పూజకు ఉంటుంది. ఆవిడ నిత్యానపాయిని, విష్ణువు ఉన్న చోట ఉంటుంది తప్ప నన్ను ఒక్కదాన్ని పూజ చేస్తున్నాడు వీడు, మా ఆయన కన్నా నేనంటే చాలా ఇష్టమని ఉండడానికి ఆవిడేం అలా ఉండదు. అలా ఎవరైనా ఆయన వదిలి ఆవిడ్ని పూజ చేస్తే రావణాసురుణ్ణి చూసి మరీ వెళ్ళిపోతుంది ఆవిడ. ఆయన్ని పూజ చేసిన చోట ఆవిడ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన పక్కకి వెళ్ళిపోయాడు చాలా నిశ్శబ్దంగా. ఈవిడొచ్చి చూసింది, కోపం రాదు మరి, చాలా కోపం వచ్చింది. అసలు కోపం రావడానికి కారణం ఇంకొకటి, ఏదో అదేంటి మొగుడు కొట్టాడని కాదు తోడికోడలు దెప్పిందని అని ఏదో ముతకస్వామి చెప్తారు. అలా ఆవిడ బాధ అంతా ఏమిటంటే ఆ ముందు రోజే ఒక పెద్ద ప్రహసనం జరిగింది. గోపకాంతలందరూ వచ్చారు ఆవిడ దగ్గరికి. అమ్మ మీ అబ్బాయి ఎంత అల్లరి చేస్తున్నాడో తెలుసా, బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పకపకన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచి అంబోజాక్షి. పాలు పితుక్కోకుండానే దూడలను వదిలేస్తున్నాడు, పాలు తాగేస్తున్నాయి. వారిల్లు సొచ్చి కడవల దూరంబుగా నెయ్యి త్రాగి తుతనా కడవల్ వీరింట నీ సుతుండిడ వారికి వీరికి ని పెద్దవాదయ్య సతీ ఆడంజని మీగడ పెరుగోడక నీ సుతుడు త్రావి 1 ఇంచు కథా కోడలి మూతించరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. వారిల్లు సొచ్చి
తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్టజాలక కుండ కిందొక పెద్ద తూటునరించి మీ పట్టి మిగడపాలు చెరలు పట్టి త్రావెతలోదరి. వీటికి నేను తాత్పర్యం చెప్పక్కర్లేదు, ఆ పద్యం చదువుతుంటే అర్థమైపోతాయి. అలా ఒక్కొక్కళ్ళొచ్చి ఒక్కొక్క సాడీ చెప్పారు. దొంగతనం అమ్మా, ఇంత దొంగతనం అసలు దొరకడమ్మా, ఎంత అల్లరనుకుంటున్నావు, ఎవరింట్లో ఏది బతకనివ్వడు. ఆఖరికి పైన కడితే ఉట్టి పీటలు రోలు వేసుకుని ఎక్కి దాని కింద కన్నం పెట్టి తాగేస్తున్నాడు. ఒక ఇల్లాలు ఏం చేసిందంటే, ఇలా చేస్తే అన్నీ తాగేస్తున్నాడు, వెన్న తినేస్తున్నాడని పోతన గారి భాగవతంలో లేదు, వ్యాస భాగవతంలో కూడా లేదు. ఒక మహానుభావుడు అనుభవించింది చెప్తున్నాను. కుండ చుట్టూ గంటలు కట్టింది, వచ్చి ముట్టుకున్నాడో గంటలు మోగుతాయి, వెంటనే పట్టుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు పైగా ఎక్కడో ఉంటాడు ఎత్తు మీద, దూకేయలేడుగా, పట్టేసుకోవచ్చు. ఆయన సమస్త జగత్తుకి శాసకుడు. ఆయన పైకి ఎక్కి ఆ కుండ పట్టుకోబోయే ముందు చూశాడు, గంటలు కట్టింది ఎలా, ముట్టుకుంటే గంట మోగుతుంది. ఓ గంటలారా మీరు మ్రోగకుడు, ఈశ్వర శాసనం ఊరుకుంది. శుభ్రంగా లోపల వెన్న తీశాడు, మెల్లిగా కాళ్ళు ఎత్తాడు, కుండ ఉంచాడు, వెన్న తీశాడు, ముందు గోపాల బాలుడికి పెడతాడు, వాళ్ళకి పెట్టాడు. ఒక్కొక్కళ్ళు పిల్లిలా తినేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అందరూ వెళ్ళాక తను తింటాడు. ఆఖరణ తీసి ఇలా పెట్టుకున్నాడు, గణగణ గణగణ మోగి. అరే మోగద్దన్నాను, ఎందుకు మోగారు మీరని అడిగాడు. అయ్యా పిల్లలకి పెట్టినప్పుడంటే మోగలేదు, కానీ మాకు అలవాటు, భగవంతుడికి నైవేద్యం పెడితే గంట కొడతారు, నువ్వు నోట్లో పెట్టుకున్నావు, మేము మోగేమన్నాయి గంటలు. మహానుభావులు బాలకృష్ణుని యొక్క లీలల్ని ఎంత అనుభవించారో, ఒక్కొక్కళ్ళు ఒకరిని మించి ఒకరు అనుభవించారు. వ్యాసుడి కన్నా పోతన గారు అనుభవించారు, పోతన గారి కన్నా లీలాశుకుడు అనుభవించాడు, లీలాశుకుడి కన్నా మధుసూదన సరస్వతి అనుభవించారు. ఒక్కొక్కళ్ళు ఎంతంత అనుభవించారో అన్నాను కాబట్టి ఓ మాట అంటాను. నేను ఎప్పుడు జరిగిందో కృష్ణకర్ణామృతం, లీలాశుకుడు కృష్ణకర్ణామృతం చేస్తూ కృష్ణలీలల్లో ఒక లీల చెప్తాడు. ఒక చాలా తెలివైన గోపకాంత ఉంది. ఆమె పైన ఉట్లు కట్టడం, గంటలు కట్టడం ఇవన్నీ ఏం పనికిరావు మా వాడి దగ్గర, అవన్నీ పాత విషయాలు, ఎత్తుకుపోతాడు ఎలా అయినా. కుండే పెట్టేస్తే వీధిలో పట్టుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు ఎంత అమాయకులో ఇక్కడ పెట్టారని ఎత్తుకుపోతాడు, అప్పుడు పట్టేసుకోవచ్చు తేలిక అని తలుపు తీసి తలుపు పక్కన కుండ పెట్టి తలుపు చాటున తానుంది. కానీ పట్టుకునేటప్పుడు సాక్ష్యం ఉండాలి, లేకపోతే నేనెక్కడ తిన్నానంటాడు. మూతికి అంటుకోవాలి, చేతికి అంటుకోవాలి. చేతికి అంటుకుని ఉండగా పట్టుకుంటే సరిపోదు, మూతికి కూడా అంటుకోవాలి. పాపం బలరాముడు ఇలాంటి పనులు చేయడు, ఏదో ఇంటి పట్టున కూర్చొని ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఈయనే వచ్చాడు తన వెనక పరివారంతో, వచ్చి తలుపు పక్కన ఉన్నటువంటి కుండ చూశాడు. ఆయనకు అనుమానం వచ్చింది, ఒరే అందరూ ఉట్లు మీద పెడితే ఈవిడ తలుపు పక్కన పెట్టిందంటే ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, పరమనిశ్శబ్దంగా తినండి, దక్షిణామూర్తులై తినండి అన్నాడు. అలాగే కుండ మూత తీశాడు, ఒక్కొక్కడిని పిలుస్తున్నాడు, ఫాల్ ఇన్ లైన్, అందులో ఏం తేడా ఉండదు, మళ్ళీ తోసుకోవడాలు అవి ఉండవు, చక్కగా ఒక్కొక్కరు వస్తున్నారు, పుచ్చుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అమ్మయ్యా నేను కూడా పుచ్చేసుకుంటే అయిపోయిందని ఆఖరణ కుండలో ఉన్నది ఇలా చేత్తో తీసుకుని ఇలా నోట్లో పెట్టుకున్నాడు. టక్కన పట్టుకుంది వచ్చి. పట్టుకునేటప్పటికీ కృష్ణుడు ఏమై చేయాలి, చెయ్యి లాక్కుని అవి వదిలిపెట్టాను, ఆయన ఏమలా అన్నాడు. ఆవిడ తెల్లపోయింది, ఇదేంటి దొంగతనం చేస్తుంటే పట్టుకుంటే దొరలా నించున్నాడు అని ఆవిడ అంది. అసలు చూద్దాం ఏమంటే, కస్త్వంబాల అంది. ఎవరు నువ్వు అంది. ఆయన ఏం చెప్పాలి, నేను కృష్ణుడిని చెప్పాలి. ఆయన అలా చెప్పలేదు, బలానుజ, బలరాముడి తమ్ముడిని అన్నాడు. మధ్యలో ఆయన పేరు ఎందుకు అంటే, తన పేరు మానేసి ఇంట్లో బుద్ధిగా ఉన్న అన్నయ్య పేరు చెప్పాడు. బలానుజ అన్నాడు. అయ్య బాబోయ్, గుండెలు తీసిన బంటు. అసలు నిజంగా వెంటనే పిల్లాడు భయపడిపోయి ఏదో కృష్ణుడు అమ్మ తప్పైపోయిందమ్మా అనాలి. అనడం మానేసి వాళ్ళ అన్నయ్య పేరు చెప్తున్నాడు. అని కిమిహతే అంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది. ఇలా చూసి, ఓ మన్మందిరాశంకయ, మా ఇల్లు అనుకున్నాను కాదేంటి అన్నాడు. అయ్య బాబోయ్ మీ ఇల్లు అనుకున్నా వచ్చావా, సరే. యుక్తం తం నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం యసేహే అంది. సరే పోన్లే, కుండలో చెయ్యి ఎందుకు పెట్టావు అంది. ఎందుకు చెయ్యి పెట్టి వెన్న తీస్తున్నావు అంది. ఆయన అన్నాడు ఇలా చూసి, మాత కంచన వత్సకం మృగమిదా మాతా విషాదం క్షణ. కాసేపు గట్టిగా మాట్లాడకుండా ఉంటావా, మా దూడ ఒకటి తప్పిపోయింది ఉందేమో అని చూస్తున్నాను, ఏంటి అలా అరుస్తూ దూడ పారిపోతే, కాసేపు మిలిగా మాట్లాడు అన్నాడు. అయ్య బాబాయ్ దూడ కుండలో దూరితే వెతుక్కుంటున్నావా చెయ్యట్టి అని ఆవిడ తెల్లబోయి చెయ్యి వదిలేసింది.
అంత దబాయించి మాట్లాడుతుంటే తెల్లబోయినటువంటి గోపకన్య ఉందే, గోపకన్య తెల్లబోయేటట్టుగా మాట్లాడిన ఆ చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఆయన మమ్ము అనుగ్రహించుగాక అన్నాడు లీలాశకుడు. కాబట్టి ఒకళ్ళని మించి ఒకళ్ళు అనుభవించారు. ఈ అనుభవించడంలో ముందు రోజే వీళ్ళందరూ వచ్చి ఈ నేరారోపణలన్నీ చేశారు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ, పోయదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజులవాణి అన్నారు. మహానుభావుడు మా అన్నగారు నందుడి మీద ఒట్టు, ఇక మేము ఈ ఊళ్ళో బతకలేం, ఈయన బతకనివ్వడు ఈ కృష్ణుడు, పాలు పెరుగు వెన్న ఏమీ దక్కట్లేదు మాకు, కాబట్టి మేము ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాం అన్నారు. అంటే ఆవిడంది, ఎందుకమ్మా అలా మాట్లాడతారు, పాపం మా అబ్బాయికి చక్కగా ఒళ్ళో పడుకున్నాడు, పడుకుని వాళ్ళు చెప్తుంటే ఇలా చూసి అమ్మ వంక చూసి అనేవాడు. పాపం ఏమీ ఎరగనివాడు అనుకుని, ఎందుకమ్మా అలా మాట్లాడతారు, అసలు మా అబ్బాయికి ఏమీ తెలియదమ్మా అని వెనకేసుకొచ్చింది. వాళ్ళు వెళ్ళిపోతూ ఓ మాట అన్నాడు. అవునులే, ఇప్పుడు ఎందుకు తెలుస్తుంది, మేం చెప్తే మేమందరం అబద్ధాలు ఆడామన్నావుగా, రేపు మీ ఇంట్లో చేస్తాడు ఓ రోజున, అప్పుడు నువ్వు పట్టుకుందువు కానివేమో చూద్దు కానీ, మీరు పట్టుకోలేకపోయారా అన్నావుగా, నువ్వు పట్టుకో చూస్తాం అన్నారు. ఇప్పుడు ఆవిడ మళ్ళీ వెనక్కి రండి, ఆ బద్దలైపోయిన కుండ దగ్గరికి వచ్చి చూసింది. ఆవిడ బాధ ఏమిటంటే, కుండ బద్దలైపోయిందన్నది ఒక ఎత్తు అయితే, తన కొడుకు ఇంత అల్లరి చేశాడు, వాళ్ళందరూ చూస్తున్నారు గోడ మించి, ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం, పట్టుకుంటుందేమో అని. వెనక్కి తిరిగి చూస్తే గోపకాంతలు, ముందు చూస్తే బద్దలైపోయిన కుండ, పట్టుకుందామంటే అక్కడ లేడు. ఎరా కృష్ణ అందనుకోండి, ఇక మళ్ళీ కనపడ్డ సాయంకాలం వరకు. అందుకని ఆవిడ పట్టుకోవాలి కాబట్టి ఆలోచించింది. లాలనమున బహుదోషములు లింప్రాపించు తాడనోపాయములన్ చాల గుణంబులు కలుగును తాడనంబె బాలురకును పద్యంబరయన్. నా కొడుకని ముద్దు చేస్తే అది ఎలా ఉంటుంది అంటే, ఏదో కృష్ణదేవరాయల వారి చరిత్రలో రామరాయల వారు మాట అంటాడు, ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటాడు. అబ్బా, రోజు మా ఇంట్లో దీపం ఎంత బాగా వెలుగుతుంటుందో అని ముద్దొచ్చేసి దాన్ని ముద్దెట్టుకుంటే మూతి కాలిపోతుంది. అలా మా అబ్బాయి అని ఎంత అల్లరి చేసినా వాడి భుజాల మీదకి ఎక్కించుకుంటే ఆఖరికి వాడికి బెయిలు వీడి ఇవ్వాల్సి వస్తుంది తండ్రి. అందుకని లాలనమున బహుదోషములు లింప్రాపించు తాడనోపాయములంచాల గుణంబులు కలుగును. అప్పుడప్పుడు పిల్లలకి 2 దెబ్బలు పడుతూ ఉండాలి. తాడనంబె బాలురకును పద్యంబరయ. బహుశా ఇప్పుడు ఆ మాటలు సభాముఖంగా కూడా చెప్పకూడదేమో అలా. కాబట్టి పిల్లలకి 2 దెబ్బలు వెయ్యాలి, అప్పుడప్పుడు వేస్తుంటే యుక్తాయుక్త విచక్షణతో వెయ్యాలి, వేస్తే వాళ్ళు వృద్ధిలోకి వస్తారు అని. ఇవాళ కృష్ణుణ్ణి కట్టేస్తాను, కొట్టేస్తాను. ఎవడైనా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సమస్త జగత్తులు తన కడుపులో ఉన్నవాడు, ఆయన్ని పడతానంటోంది, కడతానంటోంది, కొడతానంటోంది అని ఇప్పుడు పెద్ద యుద్ధానికి బయలుదేరుతున్న దానిలే సిద్ధమైంది. ఎందుకని తొందరపడి వెళ్ళిపోయింది అనుకోండి, ఆయన ఏమంత తొందరగా దొరికేవాడు కాడు. అందుకని ఆమె ఆ పమిట కొంగు తీసింది, చుట్టూ తిప్పింది, గట్టిగా బిగించి దోపుకుంది. ఆ చీర ఇలా పట్టుకుని కొంచెం కుర్చీళ్ళు పైకెత్తి పక్కకి దోపుకుంది. మరి తేలిగ్గా పరిగెత్తాలి కదూ, ఆ జడ వేసుకున్నది, ఆ జడ తీసింది, గట్టిగా కొప్పు బిగించుకుంది, ఆ పువ్వులన్నీ బాగా కొప్పు లోపలికి దోపుకుంది. అంటే పిల్లాడితో సమానంగా పరిగెత్తడానికి తన యొక్క ఆహార్యము ఎలా ఉంటే ఆనుకూల్యతని పొందుతుందో అంత ఆనుకూల్యతని సిద్ధింపజేసుకుంది. అలాగని గబగబా బయటికి వెళ్ళి చూడకూడదు, కృష్ణ ఎక్కడున్నావు అంటే ఏమి ఉండడు ఆయన. అందుకని చాలా జాగ్రత్తగా పిల్లిలా నక్కి నక్కి చూస్తోంది. ఏం చేస్తుందో అని వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఏం చెప్పరు, ఇదిగో ఇక్కడే ఉన్నాడని. ఈవిడ ఏం చేస్తుందో చూడాలి వాళ్ళు, అది వాళ్ళ తాపత్రయం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.